ఓం శాంతి. 21/2/21 మురళి అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ డే 6/11/87। निरंतर सेवाधारी बनने का साधन 4 प्रकार की सेवाएं। నిరంతర సేవాధారిగా అవ్వాలి అంటే సాధనము 4 రకాల సేవలు అంటున్నారు బాబా। आज विश्व कल्याणकारी विश्व सेवाधारी बाप अपने विश्व सेवाधारी सहयोगी सर्व बच्चों को देख रहे थे। ఈ రోజు విశ్వ సేవాధారి విశ్వ కళ్యాణకారి విశ్వ సేవాధారి బాబా తన విశ్వ సేవాధారి సహయోగి పిల్లల్ని చూస్తున్నాను అంటున్నారు। విశ్వ కళ్యాణకారి విశ్వ సేవాధారి బాబా తన విశ్వ సేవాధారి సహయోగి పిల్లలందరినీ కూడా చూస్తున్నాను అంటున్నారు। हर एक बच्चा निरंतर सहजयोगी के साथ साथ నిరంతర సేవాధారి కహా తక్ బనే హై। ఏం చూసారంట, పిల్లలు నిరంతరము సహజయోగం చేయడంతో పాటుగా నిరంతరము సేవాధారిగా ఎంతవరకు ఉంటున్నారు అనేది చూశారు। क्योंकि याद और सेवा दोनों का बैलेंस सदा ब्राह्मण जीवन में बाप दादा सर्वश्रेष्ठ ब्राह्मण आत्माओं द्वारा బ్లెస్సింగ్ కా పాత్ర బనాతా హై। ఎందుకంటే యోగం చేయడము ఎంత అవసరమో సేవ చేయడం కూడా అంతే అవసరం। రెండు బ్యాలెన్స్ ఉన్నప్పుడే బ్రాహ్మణ జీవితము అంటారు దాన్ని। కాబట్టి ఎంత విశ్వ కళ్యాణకారిగా ఉన్నారు, విశ్వ సేవాధారిగా ఉన్నారు అనేది బాబా చూశారు। జ్ఞాపకము సేవ రెండింటి యొక్క బ్యాలెన్స్ సదా బ్రాహ్మణ జీవితంలో బాప్దాదా నుండి ఆశీర్వాదాలు పొందడానికి, శ్రేష్ఠ బ్రాహ్మణాత్మల ద్వారా ఆశీర్వాదాలు పొందడానికి పాత్రులుగా చేస్తుంది అంటున్నారు। ఈ संगम युग पर ही ब्राह्मण जीवन में परमात्मा आशीर्वाद और ब्राह्मण परिवार की आशीर्वाद प्राप्त होती है। ఎందుకంటే ఈ ఆశీర్వాదాలు ఎంతో ముఖ్యమైనవి। భగవంతుడి ఆశీర్వాదాలు లభించేది ఒక్క సంగమ యుగంలోనే, అలాగే బ్రాహ్మణుల ఆశీర్వాదాలు లభించేది కూడా ఈ ఒక్క సంగమ యుగంలోనే, అది కూడా ఇంత చిన్న జీవితము। సర్వ ప్రాప్తులు సదాకాలికం కోసం ప్రాప్తులు సహజంగా ఇక్కడే లభిస్తాయి। इस संगम युग को विशेष ब्लेसिंग युग कह सकते हो। ఈ సంగమ యుగాన్ని విశేషంగా బ్లెస్సింగ్ యొక్క యుగము అని అనవచ్చు। इसलिए ही इस युग को महान युग कहते हैं। అందుకే ఈ యుగాన్ని మహాన్ యుగము అంటారు। स्वयं बाप हर श्रेष्ठ कर्म श्रेष्ठ संकल्प के आधार पर हर ब्राह्मण बच्चे को हर समय दिल से आशीर्वाद देते हैं। బాబా ఎప్పుడు ఆశీర్వాదాలు ఇస్తారు? శ్రేష్ఠ కర్మ చేసినప్పుడు ఆశీర్వాదం ఇస్తారు, శ్రేష్ఠ సంకల్పం చేసినప్పుడు ఆశీర్వాదం ఇస్తారు। కాబట్టి శ్రేష్ఠ కర్మ శ్రేష్ఠ సంకల్పం ఈ బ్రాహ్మణులైనటువంటి పిల్లలకు ఎల్లప్పుడూ మనస్సు యొక్క ఆశీర్వాదాలు బాబా నుండి లభిస్తాయి। ब्राह्मण जीवन परमात्मा आशीर्वाद की पालना से वृद्धि को प्राप्त होने वाली जीवन है। బ్రాహ్మణ జీవితం ఎప్పుడు వృద్ధి చెందుతుంది? ఎందుకంటే ఎప్పుడైతే జ్ఞానంలో వస్తారో వచ్చినప్పటి నుండి కూడా జ్ఞానం వింటూ ఉంటారు, యోగం చేస్తూ ఉంటారు, కానీ వృద్ధి ఎప్పుడు జరుగుతుంది? బాబా ఆశీర్వాదాలు ఎంత పొందితే అంత బ్రాహ్మణ జీవితము వృద్ధి జరుగుతుంది। ఆశీర్వాదాలే పాలన అని బాబా అంటున్నారు। ఏ విధంగా పిల్లల్ని పాలన చేస్తారనుకోండి, జన్మనివ్వడం వేరు, పాలన చేయడం వేరు। అట్లాగే మనం బాబా దగ్గర జన్మ తీసుకున్నాం, కానీ పాలన అంటే ఏంటి? బాబా ఆశీర్వాదాలు పొందుతూ ఉండడమే బాబా పాలన పొందడం అంటే అర్థం। బాబా ఆశీర్వాదాలు పొందడం అంటే శ్రేష్ఠ కర్మలు శ్రేష్ఠ సంకల్పాలు చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు బాబా ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయన్నమాట। కాబట్టి శ్రేష్ఠ కర్మ శ్రేష్ఠ సంకల్పము ఆధారంతో ఆశీర్వాదాలు, హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు పొందుతారు।
ఈ పాలన అనేటువంటిదే పిల్లల వృద్ధికి కారణమవుతుంది అంటున్నారు. भोलेनाथ बाप सर्व आशीर्वाद की झोलियाँ खुले दिल से बच्चों को दे रहे हैं. భోలానాథుడైన బాపా అన్ని ఆశీర్వాదాల యొక్క ఝోలిని మరి బాబా విశాల హృదయంతో పిల్లలకి ఇస్తున్నారు కదా, ఓపెన్గా ఇస్తున్నారు. यह सर्व आशीर्वाद लेने का आधार యాద్ और సేవా కా బ్యాలెన్స్ है. అయితే అవన్నీ మీరు తీసుకోవాలంటే రెండు విషయాలు ఉండాలంట. భోలానాథుడైన బాబా అన్ని ఆశీర్వాదాలతో జోలిని నింపుకోవాలి అంటే రెండు విషయాలు ఉండాలి. ఏంటిది అది? జ్ఞాపకము మరియు సేవ. రెండు బ్యాలెన్స్గా చేయాలి, సమానంగా చేయాలి. అగర్ నిరంతర యోగి హై తో సాత్ సాత్ నిరంతర సేవాదారి భీ హై. మేము ఎప్పుడు బాబాని జ్ఞాపకం చేస్తూనే ఉంటాము అంటే బాబా అంటారు ఎప్పుడు జ్ఞాపకం చేయడంతో పాటుగా నిరంతర సేవ కూడా చేయాలి, నిరంతర సేవాధారిగా కూడా ఉండాలి. సేవా కా మహత్వ సదా బుద్ధి మే రహతా హై. బాబా అంటారు అసలు సేవ విలువ మీ బుద్ధిలో ఉంటుందా? कई बच्चे समझते सेवा का जब सांस मिलता कोई साधन व समय जब मिलता तभी सेवा करते हैं. కొంతమంది పిల్లలు ఏమనుకుంటారంటే సేవ ఎప్పుడు చేస్తాం, మా దగ్గర సాధనాలు ఉన్నప్పుడు లేకపోతే మా దగ్గర ఉన్నప్పుడు కదా సేవ చేస్తాము. టైం ఉంటే టైం తీస్తాం, శక్తి ఉంటే శక్తి తీస్తాం, ధనం ఉంటే ధనం తీస్తాం, మా దగ్గర ఉన్నప్పుడు కదా అనుకుంటూ ఉంటారంట. లేకపోతే ఏదైనా సేవ చేసినప్పుడు కదా అనుకుంటూ ఉంటారంట. तो यह सेवा करते, लेकिन बाप दादा जैसे याद निरंतर सहज अनुभव कराने वैसे सेवा भी निरंतर और सहज हो सकती है. బాబా అంటారు ఏ విధంగా బాబా నిరంతరము జ్ఞాపకం అనేటువంటిది సహజంగా అనుభవం చేసుకోవాలని చెప్తారో అట్లా నిరంతరము సేవ కూడా సహజంగా జరుగుతుంది అంటున్నారు. आज बाप दादा सेवाधारी बच्चों की सेवा का चार्ट देख रहा था. పిల్లల సేవ చార్ట్ ఎంత ఉంది ఇది బాబా ఈరోజు చూశారు. జబ్ తక్ నిరంతర సేవాదారి నహీ బనే తబ్ తక్ సదా కి ఆశీర్వాద్ కి అనుభవం నహీ కర్ సక్తే హై. ఎప్పటి వరకైతే నిరంతర సేవాదారిగా అవ్వరో అప్పటి వరకు బాబా ఆశీర్వాదాల యొక్క అనుభవం కూడా నిరంతరం ఉన్న అనుభవం అవ్వదు. जैसे समय प्रमाण सेवा का चांस प्रमाण प्रोग्राम प्रमाण सेवा करते उस समय सेवा के फलस्वरूप बाप की परिवार की आशीर्वाद सफलता प्राप्त करते, लेकिन सदाकाल के लिए नहीं. ఎప్పుడో ఛాన్స్ దొరికినప్పుడు ఎప్పుడో తమ దగ్గర ఉన్నప్పుడు ఇట్లా అనుకున్నారనుకోండి, అప్పుడు ఆ సమయంలో ఆ సేవ అనుసారంగా బాప్దాదా నుండి మరియు పరివారం నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి, కానీ సదా లభించవు కదా అని బాబా అంటున్నారు. तो इस आशीर्वाद के कारण सहज स्वासेवा में उन्नति का अनुभव करते और कभी मेहनत के बाद सफलता अनुभव करते हैं. అలా ఎప్పుడో ఒకసారి చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అప్పుడప్పుడు ఆశీర్వాదాల కారణంగా ఒక్కొక్కసారి ఏమో సహజంగా ఉన్నతి చెందిన అనుభవం అవుతుంది, ఒక్కొక్కసారి చాలా కష్టం తర్వాత సఫలత అనుభవం అవుతుంది. నిరంతరము జ్ఞాపకము మరియు సేవ బ్యాలెన్స్ లేనట్లే కదా. నిరంతర సేవాధారి कैसे बन सकते हैं. నిరంతర సేవాధారిగా ఎలా అవుతారు? आज उस सेवा का महत्व सुना रहे हैं. ఈరోజు ఇలాంటి సేవ యొక్క మహత్వం బాబా వినిపిస్తున్నారు. सारे दिन में भिन्न भिन्न प्रकार से सेवा कर सकते हो. బాబా అంటారు రోజు మొత్తంలో రకరకాలుగా సేవ అనేటువంటిది చేయవచ్చు. इसमें एक है स्वा की सेवा अर्थात स्वा के ऊपर संपन्न और संपूर्ण बनने का सदा अटेंशन रखना. ఒకటి స్వాసేవ అంటే ఏంటి, తమ పైన తమ సంపన్న స్వరూపము సంపూర్ణ స్వరూపము తయారు చేసుకోవాలి అనే అటెన్షన్ పెట్టుకోవడం. आपके इस पढ़ाई के जो मुख्य सब्जेक्ट है उन सब में अपने आप को पास विद ऑनर बनाना है. మీకు ఈ చదువులో ముఖ్య సబ్జెక్టులు ఉన్నాయి, ఈ సబ్జెక్టుల అనుసారంగా మిమ్మల్ని మీరు పాస్ విత్ ఆనర్గా చేసుకోవాలి. ఇస్మే జ్ఞాన్ స్వరూప్ యాస్ స్వరూప్ ధారణ స్వరూప్ సబ్మే సంపన్న బన్నా హై. దీనిలో జ్ఞాన స్వరూపంగాను సంపన్నం అవ్వాలి, యోగ స్వరూపంగాను సంపన్నం అవ్వాలి, ధారణలో సేవలో కూడా అవ్వాలి కదా. తో యహ స్వాసేవ సదా బుద్ధి మే రహే. కాబట్టి శ్వాసేవ కూడా బుద్ధిలో ఉండాలి. శ్వాసేవ అనేటువంటిది స్వతహాగానే సంపన్న స్వరూపాన్ని
తయారు చేస్తుంది అని బాబా అంటున్నారు. तो इसके सेवा कराती रहती, लेकिन इसकी विधि है अटेंशन और చెకింగ్. బాబా అంటున్నారు దీని యొక్క విధి ఏమిటి? అటెన్షన్ ఉంచుకోవడము, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడము అంటున్నారు. స్వాకి చెకింగ్ కర్నీ హై, దూసరోంకి నహీ కర్నీ హై. బాబా మరొక విషయం చెప్తున్నారు, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోమని చెప్పాను, వేరే వాళ్ళని మీరు చెకింగ్ చేయండి అని నేను చెప్పలేదు అని బాబా అంటున్నారు. వాళ్ళెంత యోగం చేస్తున్నారు, వాళ్ళెంత ధారణ చేస్తున్నారు, వాళ్ళెంత సేవ చేస్తున్నారు అని చెకింగ్ అనేది మీరు చేయకూడదు. ఎవరి పేపర్ వాళ్ళు చెక్ చేసుకోవాలి కానీ వేరే వాళ్ళ పేపర్ కాదనమాట. दूसरी है विश्व सेवा, जो भिन्न भिन्न साधनों द्वारा भिन्न भिन्न विधि से वाणी द्वारा व संबंध संपर्क द्वारा करते हो. రెండోది విశ్వ సేవ అంటే భిన్న భిన్న సాధనాల ద్వారా, భిన్న భిన్న విధి ద్వారా, అలాగే వాచా ద్వారా, సంబంధ సంపర్కం ద్వారా ఇది మంచి రీతిగా చేయొచ్చు అని బాబా అంటున్నారు. यह तो सब अच्छी तरह से जानते हो. तीसरे यज्ञ सेवा जो तन और धन द्वारा कर सकते हो. మూడోది యజ్ఞ సేవ తనువు మనసు ధనం ద్వారా చేయవచ్చు అని బాబా అంటున్నారు. చౌథీ హే మనసా సేవ. నాలుగోది ఏంటిది? మనసా సేవ. अपनी शुभ भावना, श्रेष्ठ कामना, श्रेष्ठ वृत्ति, श्रेष्ठ वाइब्रेशन द्वारा किसी भी स्थान पर रहते हुए अनेक आत्माओं की सेवा कर सकते हो. కాబట్టి నాలుగోదేంటి? మనసా సేవ. మీ శుభభావన ద్వారా, శుభకామన ద్వారా, శ్రేష్ఠ వృత్తి ద్వారా, శ్రేష్ఠ వైబ్రేషన్ ద్వారా ఏ స్థానంలో ఉండి అయినా అనేక ఆత్మల సేవ చేయవచ్చు. ఇస్కి విధి హే లైట్ హౌస్ మైట్ హౌస్ బన్నా. దీని యొక్క విధి ఏంటి? లైట్ హౌస్గా అవ్వడము, మైట్ హౌస్గా అవ్వడము. लाइट हाउस एक ही स्थान पर स्थित होते दूर दूर की सेवा करते हैं. లైట్ హౌస్ అంటే ఒకే స్థానంలో స్థితులయ్యి దూర దూరంగా కూడా సేవ అనేది చేయవచ్చు. ऐसे आप सभी एक स्थान पर होते अनेकों की सेवार्थ निमित्त बन सकते हैं. ఇలా మీరు కూడా ఒకే స్థానంలో కూర్చొని అనేక ఆత్మలకు సేవ చేయవచ్చు. ఇతనా శక్తియోं का खजाना जमा है. చేయవచ్చు అంటే ముందు అన్ని శక్తుల ఖజానా మీకు జమ అయిందా అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే జమ అయితేనే కదా సహజంగా చేయగలరు. దీనిలో స్థూలమైన సాధనాలు, ఛాన్స్ లభించడం, టైం దొరకడం అనే ప్రాబ్లం కూడా ఏమీ లేదు. లైట్ హౌస్ మైట్ హౌస్ సంపన్నంగా అవ్వడమే అవసరం. ఇట్లా సదా మనస్సు బుద్ధి వ్యర్థం ఆలోచించడంతో విముక్తి అయితేనే మరి సేవ చేయగలుగుతారు. ఎందుకంటే మన్మనాభవగా ఉండాలి కదా. మన్మనాభవం ఈ మంత్రం సహజ స్వరూపంలో రావాలి కదా. చారో ప్రకార్కి సేవా క్యా నిరంతర సేవాధారి నహీ బన్ సక్తి. ఎప్పటి వరకైతే మరి ఇది రాదో అప్పుడు నాలుగు రకాల సేవనే కాదు నిరంతర సేవాధారి అవ్వలేరు కదా. చారో సేవా మే సే హర్ సమయ కోయి నా కోయి సేవా కర్తే రహో. కాబట్టి బాబా 4 రకాల సేవలు చెప్పారు. ఎప్పుడు ఏదో ఒక సేవ చేయొచ్చు కదా ఇప్పుడు అని బాబా అంటున్నారు. ఎప్పుడు చేసేదే నిరంతర సేవ అంటారు. సహజంగా నిరంతర సేవాధారిగా అవ్వగలుగుతారు. जो निरंतर सेवा पर उपस्थित होने के कारण, सदा बिजी रहने के कारण सहज मायाजीत बन जाएंगे. బాబా అంటున్నారు నిరంతర సేవలలో ఉపస్థితమై ఉన్న కారణంగా, ఎప్పుడు బిజీగా ఉన్న కారణంగా సహజంగా మాయాజీత్గా అవ్వగలుగుతారు. चारों ही सेवाओं में से जिस समय जो सेवा कर सकते हो वह करो. ఈ 4 సేవల్లో మీరు ఎప్పుడు ఏ సేవ చేయగలిగితే ఆ సేవ చేయాలి. సేవా సే 1 సెకండ్ भी వంచిత్ నహీ రహో. 1 సెకండ్ కూడా వేస్ట్గా పోగొట్టుకోవద్దు, సేవ చేయండి. 24 घंटा సేవాధారి బన్నా హై. 24 గంటలు సేవాధారిగా అవ్వాలి అంటున్నారు. అదే యోగం అయితే 8 గంటకి యోగివా సేవాధారి నహీ లేకిన్ నిరంతర. ఒక 8 గంటల యోగిగా కాదు, 8 గంటల సేవాధారిగా కాదు, నిరంతర సేవాధారిగా కావాలి అని బాబా అంటున్నారు. तो यह सहज है ना, और नहीं तो स्वा की सेवा तो अच्छी है.
బాబా అంటారు మరి ఇది సహజమే కదా, వేరే వేరే ఒకవేళ కష్టమైన సేవ అయినా కానీ చేస్తూనే ఉండాలి. జిస్ సమయ జో ఛాన్స్ మిలే వహ సేవా కర్ సక్తే హో, ఎప్పుడు ఏ ఛాన్స్ దొరికితే ఆ సేవ అనేది చేయవచ్చు. కై బచ్చే శరీర్ కే కారణ్ వ समय ना मिलने के कारण समझते हम तो सेवा नहीं कर सकते हैं. కొంతమంది పిల్లలు శరీరం కారణంగా సమయం లభించడం లేదని మేము సేవ చేయలేము అనుకుంటారు. ఒకవేళ 4 రకాల సేవల్లో ఏదో ఒక సేవ విధిపూర్వకంగా బిజీగా ఉంటే మిగిలిన సబ్జెక్టుల్లో కూడా మీరు చేయగలుగుతారు అని బాబా అంటున్నారు. మార్కులు జమ అవుతూ ఉంటాయి అంటున్నారు. ఏ ఫైనల్ రిజల్ట్ మే జమా హో జాయేగా, వీటిల్లో ఈ సేవా సబ్జెక్టులు అంటే తప్పనిసరిగా ఏదో ఒక సేవ మీరు చేయగలరు, అస్సలు చేయలేకుండా ఉండలేరు. అసలు చేయలేకుండా ఉంటే ఫెయిల్ అయిపోతారు కదా ఒక సబ్జెక్ట్లో. కాబట్టి ఈ 4 రకాలుగా బాబా ఛాన్స్ అనేది ఇచ్చారు. 4 రకాలుగా ఎంతో కొంత మరి జమ చేసుకుంటూ ఉన్నట్లయితే రిజల్ట్లో ఆ మార్కులు కూడా జమ అవుతాయి. వాచా ద్వారా సేవ చేసేటువంటి వారు ఉన్నారనుకోండి, ఆ కొన్ని మార్కులు జమ అవుతాయి. యజ్ఞ సేవ చేసేవారు ఉంటారు, తనువుతో చేసేవారు ఉంటారు, మనసుతో చేసేవారు, ధనంతో చేసేవారు, ఇలా కొంచెం కొంచెం మార్కులు తప్పక జమ చేసుకోవాలి. ఎంత ఇత్నా హీ మహత్వ హై, ఇస్కే భీ నంబర్ జమా హోంగే. ఏ సేవ చేసినా అది ఉన్నతమైనటువంటిదే, దానికి తప్పకుండా మార్కులు అనేవి ఉంటాయి. హర్ ప్రకారకి సేవా సే నంబర్ ఇత్నే హీ హై, ఏ సేవలో అయినా కానీ నంబర్లు సమానంగానే ఉంటాయి కదా. जो चारों ही प्रकार की सेवा करते उसके उतने నంబర్ జమా होते. 4 చేసే వాళ్ళకి 4 హైయెస్ట్ మార్కులు వస్తాయి కదా. 1, 2 చేసేస్తున్నారు అనుకోండి, 1, 2 రకాల సేవ చేస్తున్నారు, మీరు ఎంత చేస్తే అంత జమ అనేది అవుతుంది. అంతేకాని నేనేం చేయగలను, లేకపోతే నేను చెయ్యలేను, నాకు కుదరట్లేదు, అటెన్షన్ లేదు అన్నారు అనుకోండి, మార్కులు కూడా జమ అవ్వవు కదా, ఖజానాలు కూడా నిండవు కదా. अगर 4 प्रकार की नहीं कर सकते 2 प्रकार के तो भी निरंतर सेवाधारी हैं. నిరంతరము మరి నిరంతర సేవాధారి అంటే 4 చేయకపోయినా 2 రకాలు చేసినా నిరంతరం అవుతారు కదా. కాబట్టి బ్రాహ్మణ జీవితము అంటేనే నిరంతర సేవాధారి, సహజయోగిగా అవ్వడం. जैसे याद का अटेंशन रखते हो तो निरंतर रहे, సదా యాద్ కా లింక్ జుటా రహే. జ్ఞాపకం అనే అటెన్షన్ ఉంచుకున్నారనుకోండి, నిరంతరం ఉంచుకోవాలి. జ్ఞాపకం అనే లింక్ జోడించబడి ఉండాలి, సేవలో కూడా లింక్ జోడించబడి ఉండాలి. జైసే యాద్ మే భీ భిన్న భిన్న స్థితి కా అనుభవ్ కర్తే హో నా, యోగం కూడా ఎప్పుడు ఒకే రకంగా చెయ్యరు కదా, రకరకాలుగా చేస్తారు కదా. ఒకసారి బీజరూప స్థితి, ఒకసారి ఫరిస్తా స్థితి, ఒకసారి జ్ఞాన మరణం స్థితి, ఒకసారి బాబాతో సంభాషణ చేసే స్థితి, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. మరి యోగం అనేటువంటి సబ్జెక్ట్లో ఏ విధంగా భిన్న భిన్న రకాలుగా చేస్తూ ఉంటారు కదా, అట్లాగే సేవ కూడా మీరు భిన్న భిన్న రకాలుగా చేయాలి. లేకిన్ సేవాకే బినా జీవన్ నహీ, సేవ లేకపోతే బ్రాహ్మణ జీవితమే లేదు కదా. శ్వాసోశ్వాస యాదో శ్వాసోశ్వాస సేవ హో, యోగం లేకపోతే ఎలా జీవితం లేదో సేవ లేకపోయినా అలాగే లేదు. అందుకనే శ్వాసలో జ్ఞాపకము, శ్వాసలో సేవ ఉండాలి. ఇస్కే కహతే హే బ్యాలెన్స్ రఖనా, దీన్ని ఏమంటారు, బ్యాలెన్స్గా ఉండడము అని అంటారు. తభీ హర్ సమయ బ్లెస్సింగ్ ప్రాప్త హోనే కా అనుభవ్ సదా కర్తే రహేంగే, అప్పుడే ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదాలు పొందడం అనేది అనుభవం చేసుకుంటారు. మనసుతో స్వతహాగా ఆశీర్వాదాలతోనే నేను పాలింపబడుతున్నాను, బాబా ఆశీర్వాదాలు నన్ను నడిపిస్తున్నాయి, ఆశీర్వాదాలతో నేను ఎగిరే కళలో వెళ్తున్నాను అనుకుంటారు. మెహనత్ సే యుద్ధ సే छूट जाएंगे, శ్రమ నుండి యుద్ధం నుండి విడిపించబడతారు. క్యా క్యోं कैसे इन प्रश्नों से मुक्त सदा प्रसन्न रहेंगे, ఏమిటి, ఎందుకు, ఎలా, ఇలాంటి ప్రశ్నలతో విముక్తులుగా ఉంటారు, సదా సంపన్నంగా ఉంటారు. సఫలత సదా జన్మసిద్ధ అధికార్ కే రూప్ మే అనుభవ్ కరేంగే, సఫలత అనేది జన్మసిద్ధ అధికారం రూపంలో అనుభవం చేసుకుంటారు. పతా నహీ క్యా హోగా, సఫలత హోగి వా నహీ హోగి, ఏమవుతుందో, సఫలత లభిస్తుందో లేదో అలా కాదు. హాగే చల్ సకేంగే వా నహీ చల్ సకేంగే, ముందుకు వెళ్ళగలుగుతామా, చివరి వరకు ఉండగలుగుతామా, అలాంటి ప్రశ్న అనేదే రాదు. ఏ సంకల్ప పరివర్తన హో తబ్ మాస్టర్ త్రికాలదర్శి స్థితి కా అనుభవ్ కరేంగే,
ఎప్పుడైతే ఇలాంటి సంకల్పాలన్నీ పరివర్తన అవుతాయో, ఆశీర్వాదాలు అనుభవం చేసుకుంటారో, అప్పుడు మాస్టర్ త్రికాలదర్శి స్థితి అనుభవం అవుతుంది. విజయము మీకు లభించే ఉన్నది అనేది మీకు అర్థమవుతుంది. ఈ నిశ్చయం మరియు నష సదా అనుభవం అవుతాయి. ఈ ఆశీర్వాదాలకు గుర్తు ఇదే. నిశ్చయంతో అనుకుంటారు, నషాతో అనుభవం చేసుకుంటారు, నాకు విజయం లభించే ఉన్నది అనేది ఎప్పుడు అనుభవం అవుతుంది? ఆశీర్వాదాలు పొందినప్పుడు అనుభవం అవుతుంది. ब्राह्मण जीवन में महान युग में बाप दादा के अधिकारी बन फिर भी मेहनत करनी पड़े, सदा युद्ध की स्थिति में ही जीवन बिताए. బ్రాహ్మణుల ఈ మహాన్ యుగంలో బాప్దాదాకు అధికారిగా అయి ఇంకా శ్రమ పడుతూనే యుద్ధం చేస్తూనే ఉంటే बच्चों की मेहनत की जीवन बाप दादा से देखी नहीं जाती. ఎంత కష్టపడుతుంటే బాబా చూడలేరు కదా. ఇసిలే నిరంతర యోగి నిరంతర సేవాదారి బను. కాబట్టి ఈ బ్యాలెన్స్ తప్పితే కష్టం అనిపిస్తూ ఉంటుంది. అందుకని నిరంతర యోగి నిరంతర సేవాదారిగా కండి అని బాబా అంటున్నారు. समझा? అర్థమైంది కదా. पुराने बच्चों की आशा पूरी हो गई है. पानी की सेवा करने वाले सेवाधारी बच्चों की आफरीन है. మరి అందరి యొక్క ఆశ, పాత పిల్లలు ఉన్నారు, మరి అందరూ వచ్చారు, బాబాను కలుసుకున్నారు, ఆశ పూర్తయింది. ఇంకా నీళ్ళ యొక్క సేవ చేశారనమాట. మరి వాళ్ళందరికీ బాబా శాబాష్ చెప్తున్నారనమాట. ఎందుకంటే जो अनेक बच्चों की आशाओं को पूर्ण करने के रात दिन सहयोगी है. రాత్రింబవళ్ళు ఎక్కడి నుంచో నీళ్ళు తీసుకొచ్చారనమాట. అంతమంది పిల్లలు బాబాను కలుసుకున్నారు, నీళ్ళు ఉపయోగించుకున్నారు అంటే వాళ్ళు రాత్రింబవళ్ళు తీసుకొచ్చారనమాట. బాబా అంటున్నారు, అందరి ఆశలు పూర్తి చేయడానికి మీరు రాత్రింబవళ్ళు సహయోగిగా అయ్యారు. నిద్ర కూడా మానేసి నీళ్లు చేరేస్తూ ఉన్నారన్నమాట. ప్రకృతి జీత్గా కూడా అయ్యారు కదా. मधुबन के सेवाधारियों को चाहे प्लान बनाने वाले चाहे पानी लाने वाले మధుబన్ సేవాదారులు కావచ్చు, ఎక్కడి నుండి వాటర్ తీసుకురావాలి అని ప్లాన్ తయారు చేసిన వాళ్ళు కావచ్చు, ఆ నీళ్లు తీసుకువచ్చిన వాళ్ళు కావచ్చు, ఆరాంగా రిసీవ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, యహ రహానే వాళ్ళే భోజన సమయ తయారు కర్నే వాళ్ళే, అలాగే అన్నిటినీ కూడా చూసుకునే వాళ్ళు, భోజనం తయారు చేసి పెట్టేవాళ్ళు, ఇలా భిన్న భిన్న సేవలకు నిమిత్తమైనటువంటి పిల్లలందరినీ బాబా గుర్తు చేస్తున్నారు. ఉన్ సబ్కో థ్యాంక్స్ దేనా, అందరికీ థ్యాంక్స్ అంటున్నారు. బాప్ దాదా తో దే ही रहे, दुनिया पानी पानी करके चिल्ला रहे और आप बाप के बच्चे कितना सहज कार्य चला रहे हो. ప్రపంచంలో వాళ్ళు నీళ్ళు లేవు అని గొడవ చేస్తున్నారు, మీరు బాబా కార్యాన్ని ఇంత సహజంగా నడిపించారు. बाप दादा सभी सेवादारी बच्चों की सेवा देखते रहते हैं. సేవాదారి పిల్లల యొక్క సేవ తప్పక చూస్తారు బాబా. ఎంత మరి कितना आराम से आप लोगों को मधुबन निवासी निमित्त बन चांस दिला रहे हो. ఎంత ఆరాంగా వాళ్ళు బాబా మిలనం చేసుకోవాలని మీరు ఎంత శ్రమ పడుతున్నారు, ఎంత సహయోగిగా అవుతున్నారు. जैसे वह सहयोगी बने तो आपको उसका फल मिल रहा है, वैसे आप सभी भी हर कार्य में जैसे समय उसी प्रमाण चलते रहेंगे तो आपको सहयोग का फल और ब्राह्मणों का भी फल मिलेगा. ఎప్పుడైతే మీరు సహయోగిగా ఉంటూ సమయానుసారంగా లభించిన డైరెక్షన్ పైన నడుస్తూ ఉన్నారనుకోండి, సహయోగం యొక్క ఫలము మరి లభిస్తుంది, బ్రాహ్మణుల యొక్క సహయోగం కూడా లభిస్తూ ఉంటుంది. బాప్ దాదా ముస్కురా రహే थे, सतयुग में दूध की नदियाँ बहेंगी लेकिन संगम पर पानी घी तो बन गया ना. घी की नदी नलके में आ रही है, पानी घी बन गया है तो अमूल्य हो गया है. బాప్ దాదా నవ్వుతూ అన్నారన్నమాట. సత్యుగంలో పాల నదులు ప్రవహిస్తాయి అని అంటారు, సంగమ యుగంలో నెయ్యి నదులు ప్రవహిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ యొక్క ట్యాప్లో వచ్చే నీళ్లు ఎంత ధర అంటే నెయ్యి ధర అయిపోయిందని బాబా అంటున్నారు. కాబట్టి నెయ్యి అనేటువంటిది ఇది ప్రవహిస్తున్నట్లే కదా. పానీ ఘీ బన్ గయా తో అమూల్య హో గయా. కాబట్టి నీళ్ళే నెయ్యి అయిపోయింది కదా. బాబా అంటున్నారు నీళ్ళు నెయ్యి ఒకటైపోయినాయి కదా, కాబట్టి నీళ్ళు కూడా అమూల్యమైనవి అయిపోయినాయి. इस विधि से अनेकों को चांस देते रहेंगे. फिर भी देखो दुनिया में और आप ब्राह्मणों में अंतर है ना. कई स्थानों से
फिर भी आप लोगों को बहुत आराम है और अभ्यास भी हो रहा है, इसीलिए राजयुक्त बन हर परिस्थिति में राजी रहने का अभ्यास बढ़ाते चलो। కాబట్టి ఈ విధితో అనేకులకు ఛాన్స్ కూడా లభిస్తూ ఉంది. అంటే ప్లాన్ తయారు చేశారు, ఎక్కడి నుండి తేవాలి, అలా ఎక్కడ ట్యాంక్ నిల్వ చేయాలి, ఎంత కెపాసిటీ పెట్టుకోవాలి, ఇలా అంతా కూడా తయారు చేశారనమాట. బాబా అంటున్నారు ఇట్లా ఒక విధానం తయారు చేసుకున్నారు, దీంతో అందరికీ ఛాన్స్ అనేది దొరికింది. లేకపోతే వాటర్ లేవు రావద్దు అని చెప్పేసేవాళ్ళు కదా. కాబట్టి అలా చేయకుండా ఏం చేశారు, రకరకాల ఉపాయాలు ఆలోచించి చేసి మొత్తానికి సీజన్ నడిపించారు కదా. కాబట్టి బాబా అంటున్నారు ప్రపంచంలో వాళ్ళకి బ్రాహ్మణులకి ఎంతో తేడా ఉంది. కొన్ని స్థానాల్లో कई स्थानों में फिर भी आप लोगों को बहुत आराम है और अभ्यास हो रहा है. ఎంతో ఆరాంగా మరి ఉన్నారు కొన్ని స్థానాలతో పోలించినట్లయితే. మరి అభ్యాసం ప్రతి ఒక్క విషయంలో కూడా అవుతున్నది కదా. కాబట్టి రాజయుక్తంగా ఈ ప్రతి పరిస్థితుల్లో రాజీగా ఉండే అభ్యాసం చేయండి. अच्छा, सदा सर्व निरंतर योगी निरंतर सेवाधारी श्रेष्ठ आत्माओं को सदा त्रिकालदर्शी बन सफलता के अधिकार को अनुभव करने वाले सदा प्रसन्न चित्त संतुष्ट श्रेष्ठ आत्माओं को हर सेकंड ब्लेसिंग्स के अनुभव करने वाले बच्चों को विधाता वरदाता बाप दादा का याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया. సర్వ నిరంతర యోగి పిల్లలకు నిరంతర సేవాదారి శ్రేష్టాత్మలకు సదా త్రికాలదర్శిగా సఫలత యొక్క అధికారాన్ని పొందేటువంటి ఆత్మలకు సంతుష్టమైనటువంటి ప్రసన్న చిత్తమైనటువంటి ఆత్మలకు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుభవం చేసుకునేటువంటి పిల్లలకు విధాత వరదాత బాప్దాదా యొక్క యాద్ ప్యార్ మరియు నమస్తే అన్నారనమాట. దాదీలతో బాబా మాట్లాడారు. संकल्प किया और सर्व को श्रेष्ठ संकल्प का फल मिल गया है. సంకల్పం చేశారు, అందరికీ శ్రేష్ఠ సంకల్పం యొక్క ఫలం అనేది లభించింది. కిత్నే ఆశీర్వాదకి మాలయం పడతీ హై. ఎంతమంది పిల్లల ఆశీర్వాదాల మాలలు మీ మెడలో పడుతున్నాయి అన్నారు దాదీకి బాబా. తో యహ జో నిమిత్త బంతే ఉన్హోంకే భీ, ఎందుకంటే బాబా కార్యం జరిగింది, కార్యం జరగడానికి ఎవరు నిమిత్తం అవుతారో వారికి ఆ యొక్క ఆశీర్వాదాల మాలలన్నీ పడతాయి. बाप के साथ साथ गुण तो गाते हैं ना, इसीलिए तो बाप के साथ साथ बच्चों की भी पूजा होती. బాబా మహిమ ఎంత చేస్తారో బాబా కార్యం చేయడానికి నిమిత్తమైన వారికి కూడా అంతే మహిమ ఉంది. కాబట్టి బాబా పూజతో పాటు మీ పూజ కూడా జరుగుతుంది కదా. ఒంటరిగా బాబా పూజ జరగదు, మీ యొక్క పూజ కూడా జరుగుతుంది. ఎంతో సంతోషం యొక్క ప్రాప్తి అనేది పొందుతూ ఉంటారు. तो यह आशीर्वाद की मालाएं भक्ति में मालाओं के అధికారి బనా దేతే హై. ఇక్కడ మీరు ఎవరైతే నిమిత్తంగా ఉండి ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారో బాబా సేవ చేయించడానికి ఎన్ని ఆశీర్వాదాల మాలలు వేయించుకుంటే భక్తిలో అంత భక్తులు మీ మాలలు అన్ని తిప్పుతారు అని బాబా అంటున్నారు. పార్టీలతో బాబా మాట్లాడారు. ఏక్ హై आप सभी श्रेष्ठ आत्माएं सबकी प्यास बुझाने वाली हो. అందరూ శ్రేష్ఠ ఆత్మలు, అందరి దాహాన్ని తీర్చేవారే కదా. అక్కడ స్థూలమైన జలము మరియు మీ వద్ద జ్ఞానం అనే అమృతం ఉన్నది. జల్ అల్పకాలకి ప్యాస్ బుझाए तृप्तात्मा बना देता, तो सर्वात्माओं को अमृत द्वारा तृप्त करने के निमित्त बने हुए हो ना. అక్కడ నీళ్ళు ఉన్నాయనుకోండి, అల్పకాలికంగా దాహం తీర్చడానికి ఉపయోగపడతాయి, తృప్తి చేస్తాయి. అలాగే సర్వాత్మలకు అమృతం ద్వారా అంటే జ్ఞానం అనే అమృతం ద్వారా తృప్తి చెందించడానికి మీరు నిమిత్తమయ్యారు. ఈ ఉమంగం అనేది సదా ఉంటున్నదా. క్యోంకి ప్యాస్ బుझाना యహ మహాన్ పుణ్య హై. దాహం తీర్చడం అంటే ఒక మహాన్ పుణ్యం అంటారు కదా. అలా దాహంతో ఉన్న ఆత్మను తృప్తిపరచడము అంటే పుణ్యాత్మగా చేయడం అంటే మరి ఇది ఎంత పుణ్యం. మీరు మహాన్ పుణ్యాత్మగా అయి అందరి యొక్క దాహాన్ని తీరుస్తున్నారు. जैसे प्यास से मनुष्य तड़पते हैं, पानी ना मिले प्यास से तड़पते हैं. మంచినీళ్ళు దొరకలేదనుకోండి దాహం అని తప్పించిపోతారు కదా.
అట్లాగే జ్ఞానామృతం దొరక ఎంతోమంది ఆత్మలు దుఃఖము అశాంతిలో తపిస్తూ ఉన్నారు. వారికి జ్ఞానం అనే అమృతం ఇచ్చి దాహం అనేటువంటిది తీర్చేటువంటి పుణ్యకార్యం అనేది చేయాలి అంటున్నారు. అప్పుడు పుణ్యం యొక్క ఖాతా అనేక జన్మల కోసం జమ అవుతుంది. एक जन्म में ही अनेक जन्म का खाता अनेक जन्म के लिए जमा कर रहे हो. ఈ ఒక్క జన్మలోనే అనేక జన్మల కోసం ఖాతాని అనేక జన్మల కోసం జమాని చేసుకుంటున్నారు. ఒక్క జన్మలోనే అనేక జన్మల ఖాతా నిండుతున్నది కదా. ఇలా మీరు అనుభవం చేసుకుంటున్నారా? నిండుతున్నదా అంటే జమ చేసుకుంటున్నారా? ఇంత మాలామాల అవుతున్నారా? మరి ఔరంకో భీ బాంట్ సక్తే హో, ఎంత అంటే ఇతరులకు కూడా ఇవ్వగలిగేంత. అప్నే లియే భీ జమా కియా, మీకోసం జమ చేసుకోవాలి, ఇతరులకు ఇవ్వడానికి కూడా దాతాగా అవ్వాలి కదా. అందుకనే సదా చెక్ చేసుకోండి, రోజు మొత్తంలో పుణ్యాత్మగా అయ్యారా, పుణ్యం యొక్క కార్యం చేశారా, మీ కేవలం మీకోసం చేసుకున్నారు, తినేశారు, అయిపోయింది, ఆనందపడ్డారు. కేవలం మీకోసం చేసుకొని తినేసి ఆనందపడితే మీరు ఒక్కరే ఆనందంలో ఉంటే సరిపోదు కదా. జమా చేసుకొని జమా కర్నే వాళ్ళతో సమజ్దార్ కహా జాతా హై. ఎవరైతే జమా చేసుకుంటారో వాళ్ళని కదా తెలివైన వాళ్ళు అంటారు. సంపాదించి తినేసి తాగేసే వాళ్ళని తెలివైన వాళ్ళు అన్నారు కదా. ఏ విధంగా భోజనం చేయడానికి కూడా కొందరికి ఖాళీ ఉండకుండా సంపాదన చేసుకుంటూ ఉంటారు కదా. అయినప్పటికీ కూడా ఎంత ఖాళీ ఉండకపోయినా కానీ జీవించడం అనేది అన్నిటికంటే ముఖ్యం కాబట్టి మళ్ళీ భోజనం కోసం టైం అనేది తీయాల్సిందే కదా. तो ऐसे यह पुण्य का कार्य करना भी आवश्यक है. అట్లాగే బాబా అంటారు, ఎంత లేకపోయినప్పటికీ కూడా పుణ్యం జమ చేసుకోవడానికి మాత్రం తప్పనిసరిగా తీయాల్సిందే అని బాబా అంటున్నారు. అంటే కొంతమంది అసలు ఎంత టైం లేకపోయినా కనీసం జీవించడానికి అన్నం తినడానికైతే టైం తీయాల్సిందే కదా. ఎంత టైం లేకపోయినా తీయాల్సిందే కదా. అలా తీయకపోతే ఏమవుతుంది? అట్లాగే బాబా అంటున్నారు, ఎంత లేకపోయినా కానీ మీరు పుణ్యం జమ చేసుకోవడానికి తీయాల్సిందే. సదా పుణ్యాత్మ హో, సదా పుణ్యాత్మగా కావాలి. కభీ కభీకి నహి, ఎప్పుడో ఒకసారి పుణ్య ఖాతా జమ చేసుకుందాం అలా కాదు. ఎప్పుడో ఒకసారి తిన్నాము అంటారా ఏంటి? ఛాన్స్ మిలేతో కరే, ఛాన్స్ లభించినప్పుడు అనుకోకూడదు, ఛాన్స్ మీరే తీసుకోవాలి. సమయం మిలేగా నహి, సమయం దొరికినప్పుడు చేద్దాంలే అనుకోకూడదు, సమయం మీరే తీయాలి. తబ్ జమా కర్ సకేంగే, అప్పుడు మీరు జమ చేసుకోగలుగుతారు. కానీ సమయం ఉన్నప్పుడు చేద్దాంలే, ఛాన్స్ దొరికినప్పుడు చేద్దాంలే అనుకుంటే మాత్రం చేసుకోలేరు. ఈ సమయం జిత్నా భీ భాగ్యకి లకీర్ ఖీంచనే చాహో ఉత్నా ఖీంచ్ సక్తే హో. ఈ సమయంలో మీ అదృష్టాన్ని మీరు ఎంత పెంచుకోవాలంటే ఇప్పుడే అంత పెంచుకోవచ్చు. భాగ్య విధాత మరియు వరదాత బాబా శ్రేష్ఠ జ్ఞానం అనేటువంటి అంటుకడుతున్నారు కదా. తో యహ్ బాప్నే అప్నే బచ్చోం కో దే దీ హై. పిల్లలకి ఈ బాబా ఏం చేస్తున్నారు, ఎంత గీతన గీసుకోండి అని పెన్ను ఇచ్చేశారు. యహ జిత్నీ లంబీ లకీర్ ఖీంచనా చాహే, ఎంత పెద్ద పొడవుగా గీసుకోవాలంటే అంత పెద్ద పొడవుగా గీసుకోండి అంటారు. సభీ రాజ ఋషి హోనా, రెండో గ్రూప్తో బాబా మాట్లాడారు. అందరూ రాజ ఋషులే కదా. రాజు అంటే అధికారి మరియు ఋషి అంటే తపస్వి. తపస్య యొక్క బలము సహజంగా పరివర్తన చేయించడానికి ఆధారము. పరమాత్మ లగన్తో స్వయాన్ని మరియు విశ్వాన్ని సదా కోసం నిర్విఘ్నంగా చేయొచ్చు. నిర్విఘ్న బన్నా और నిర్విఘ్న బనానా, నిర్విఘ్నంగా అవ్వాలి, నిర్విఘ్నంగా చెయ్యాలి. ఇదే సేవ చేస్తున్నారు కదా. అనేక ప్రकार के विघ्नों से सर्व आत्माओं को मुक्त करने वाले, అనేక రకాల విఘ్నాలతో సర్వాత్మల్ని ముక్తులుగా చేసేవారే కదా. జీవన్ముక్తి యొక్క వరదానం బాబా నుండి తీసుకొని ఇతరులకు కూడా ఇప్పించాలి. నిర్బంధనార్థాత్ జీవన్ముక్త, నిర్బంధనలుగా అవ్వడము అంటే జీవన్ముక్తులుగా అవ్వటము అని. మూడో గ్రూప్తో బాబా మాట్లాడారు. హిమ్మతే బచ్చే మదదే బా, మీరు ధైర్యంతో ఒక అడుగు వేస్తేనే బాబా మీకు సహాయం చేస్తారు. బచ్చోంకి హిమ్మత్ పర్ సదా బాప్కి మదత్, మీరు ధైర్యంగా చేసినప్పుడు బాబా పద్మా గుణాల సహాయం చేస్తారు కదా. బోస్తో బాప్కే ఊపర్ హే, బరువు బాబా పైన కదా ఇస్తారు. లేకిన్ ట్రస్టీ బన్ సదా బాప్కే యాద్ సే ఆగే బడితే రహో, కానీ ముందుకు అడిగేయాల్సింది మీరే, ట్రస్టీగా ఉండాల్సింది మీరే.
మీరు బరువు మాత్రమే బాబాకి ఇచ్చారు. బాబా జ్ఞాపకంలో అడుగు వేయాల్సింది మీరే. జ్ఞాపకం అనేది ఛత్రఛాయలాగా ఉంటుంది. పిछला హిసాబ్ సూలి హై లేకిన్ బాప్కి మదద్ కాంటా బన్ జాతా హై. పాత లెక్క ఖాతా శూలంలాగా వచ్చిందనుకోండి, బాబా జ్ఞాపకం చేశారనుకోండి, ఆ శూలం కాస్త ముళ్ళు వరకు ఆగిపోతుంది. పరిస్థితి రానే వస్తుంది, కానీ ఛత్రఛాయ వల్ల రక్షించబడుతూ ఉంటారు అని బాబా అంటున్నారు. అయితే చుక్త అయితే చేసుకోవాల్సిందే కదా. సబ్కుచ్ యహా హీ చుక్తో కర్నా హై. ఇక్కడే సమాప్తం చేసుకోవాలా, పాత లెక్కలు తీసుకెళ్ళాలా? ఇక్కడే చేసుకోవాలి. కాబట్టి శూలం లాంటిది ముళ్ళుగా అయినా కానీ పూర్తి చేసేసుకోవాలి కదా. బాబా సహాయం అనేటువంటి దాంతో అది చిన్నదయ్యింది అని గుర్తుంచుకోవాలి. బడీ బాత్ కో ఛోటా బనా దేతీ హై. పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయాలి. ఇంత పెద్ద బాబా మీ తోడు ఉన్నారు. ఇదే నిశ్చయంతో ముందుకు వెళ్ళండి. ప్రతి అడుగులో ట్రస్టీగా ఉండండి. అంటే అన్నీ బాబా నీది, నాది అనేది సమాప్తం. గృహస్థి అర్థాత్ మేరా. గృహస్థిని నేను అనుకుంటే నాది నాది అనుకోవడం. నీది అంటే పెద్ద విషయం నుండి కూడా విడిపించబడతారు. మేరా హోగాతో ఛోటీ బాత్ బడీ హో జాయేగి. నాది అన్నారనుకోండి, చిన్నదేమో పెద్దదైపోతుంది. నీది అన్నారనుకోండి, తేలిగ్గా అవుతుంది. మేరా పన్ భారీ బనాతా. నాది అనేది భారీగా చేస్తుంది. తో జబ్ భీ భారీ అనుభవ కరో తో చెక్ కరో. భారీగా అయినప్పుడల్లా చెక్ చేసుకోండి, నాది అనేది ఎక్కడ తీసుకొచ్చాను నేను. నాదిని నీదిలో పరివర్తన చేసినట్లయితే అప్పుడే తేలికైపోతారు. బరువులన్నీ సెకండ్లో సమాప్తం అవుతాయి. अच्छा, वरदान संतुष्टता की विशेषता व श्रेष्ठता द्वारा सर्व के इष्ट बनने वाले वरदानी मूर्त भव. సంతుష్టత అనే విశేషత మరియు శ్రేష్టత ద్వారా అందరికీ ఇష్టలుగా అయ్యేటువంటి వరదాని మూర్తులుగా అవ్వండి అంటున్నారు. సంతుష్టత అనే విశేషత లేక శ్రేష్టతతో అందరికీ ఇష్టలుగా అయ్యే వరదాని మూర్తులుగా అవ్వండి. जो सदा स्वयं से और सर्व से संतुष्ट रहते वही अनेक आत्माओं के इष्ट व अष्ट देवता बन सकते हैं. మీతో మీరు అలాగే సంతుష్టంగా ఉన్నప్పుడు, అందరితోనూ సంతుష్టంగా మీరు ఉన్నప్పుడే మీ అనేక మంది ఆత్మలకు మీరు ఇష్టదేవతలు, అష్టదేవతలుగా అవుతారు. అన్నిటికంటే సబ్సే బడే సే బడా గుణ్ కహో దాన్ కహో. అన్నిటికంటే పెద్ద గుణమనండి, దానమనండి, విశేషత, శ్రేష్టత అనండి. అదేంటిదంటే సంతుష్టత. సంతుష్ట ఆత్మలే ప్రభు ప్రియమైన వారు, లోకప్రియమైన వారు, మీకు మీరే ప్రియమైన వారు, స్వయం ప్రియమైన వారు. అలాంటి సంతుష్టి ఆత్మలే వరదాని రూపంలో ప్రసిద్ధమవుతారు. అభి అంతకే సమయమే మహాదాని సే భీ జ్యాదా వరదాని రూప్ ద్వారా సేవా హోగి. అంతిమ సమయంలో మీరు మహాదాని కంటే కూడా ఎక్కువ వరదాని రూపం ద్వారా సేవ అనేది జరుగుతుంది అని బాబా అంటారు. స్లోగన్ విజయీ రత్న వ హై జిస్కే మస్తక్ పర్ సదా విజయ్ కా తిలక్ చమక్తా రహే. విజయీ రత్నాలు అంటే ఎవరి మస్తకంలో అయితే సదా విజయము అనే తిలకం మెరుస్తూ ఉంటుందో వారిని విజయీ రత్నాలు అంటారు అంటున్నారు. అచ్చా, రేపటి కోసము స్వమానము. నేను నిరంతర యోగి, నిరంతర సేవాధారి ఆత్మను. నిరంతర యోగి, నిరంతర సేవాధారి ఆత్మను.